నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలి కోరుకున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి, ఆయుర్వేద, ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయిన టాపిక్, మెయిన్గా ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల ఏంటేంటి ఎఫెక్ట్స్ వస్తాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, హెల్త్ పరంగా ఏ విధమైన ఎఫెక్ట్స్ వస్తాయి, అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా ఏ విధమైన ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మొట్టమొదటి చూస్తున్నట్టయితే కనుక మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు చక్కగా బెల్ ఐకాన్ కొడితే మీకు అన్ని రకాలుగా హెల్త్కి సంబంధించిన ఇష్యూసే కాదు, ఈవెన్ స్పిరిచువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమున్నా కూడా ఈజీగా మీకు సాల్వ్ చేసుకోవచ్చు. చక్కగా మీరు ఈ యూట్యూబ్ ద్వారా మీరు చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. సో మనము వీడియోలోకి వెళ్తే కనుక మెయిన్గా ప్లాంట్ బాడీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత హ్యూమన్ సిస్టమ్ ఏదైతే ఉన్నది ఎఫెక్ట్ అవుతుంది, యానిమల్స్ పర్టికులర్గా యానిమల్స్కి కూడా, అంటే ఇక్కడ పక్షులు వాటికి కూడా ఎయిర్ పొల్యూషన్ ద్వారా కావచ్చు, తర్వాత వాటర్ పొల్యూషన్ ద్వారా కావచ్చు, సాయిల్ పొల్యూషన్ ద్వారా కావచ్చు. ఈ క్లైమేట్లో అన్ని రకాలుగా చేంజెస్ కూడా మనకి ఇక్కడ ఎక్కువగా మనము ప్లాస్టిక్ వాడడం వల్ల యూసేజ్. సో మెయిన్గా ఏంటంటే కవర్స్, అంటే ఇక్కడ ఫుడ్ కవర్స్, ప్యాకేజింగ్ కవర్స్, వాటర్ బాటిల్స్, తర్వాత ఈవెన్ ఏంటంటే మనం యూజ్ చేసే బాడీకి యూజ్ చేసేటువంటి అన్ని రకాల సోప్స్కి కానీ, లేకపోతే ఈ షాంపూస్ కానీ, అన్నిటికి కూడా మనం ఎక్కువగా ప్లాస్టిక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మన బాడీలో మన సిస్టమ్ ఏదైతే ఉందో ఇంటర్నల్గా మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే ఎయిర్ పొల్యూషన్ ద్వారా రెస్పిరేటరీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, అలాగే హార్మోన్స్ పర్టికులర్గా ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మెయిన్గా మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఎక్కువగా చాలా మటుకు మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అంటే ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా ఈ ప్లాస్టిక్ అనేది యూసేజ్ వల్ల. అలాగే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాటర్ బాటిల్స్లో, ప్లాస్టిక్ బాటిల్స్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్, పర్టికులర్గా మెయిన్గా మనకి ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్, అంటే ఇక్కడ చెప్తాం కదా వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ, ఇవి అంటే రోగ నిరోధక శక్తి అన్నది తగ్గిపోతుంది, ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ అన్నవి ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. సో అలాగే కార్బను, మీథేను గ్యాసెస్ అనేవి ఎక్కువగా ఈ ప్లాస్టిక్ ద్వారా లీచ్ అవుతూ ఉంటాయి. అది మన బాడీలో, మన హ్యూమన్ సిస్టంలో పెనిట్రేట్ అయ్యి ప్రతి సెల్స్లో కూడా ఇక్కడ కార్సినోజన్ ఎఫెక్ట్, ఎక్కువ సెల్స్ ఏంటంటే క్యాన్సర్ కాజ్ ఏజెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. సో కార్సినోజనిక్ ఏజెంట్స్ ఎక్కువగా మన బాడీలో ఇవి ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటర్ బాటిల్స్ రూపంలో కావచ్చు, ఫుడ్ రూపంలో కావచ్చు, ఏదో రకంగా తీసుకుంటే క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్లు అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మనము మెయిన్గా ఏదైతే ఆహారం తీసుకుంటామో, ఈవెన్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం మ్యాక్సిమం ఏంటంటే టీ కప్పులు అవి ఉంటాయి కదా, సో కప్పుల రూపంలో ఎక్కడికైనా వెళ్ళినా కూడా టీ తాగాలనుకుంటే కనుక కప్పు అయితే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. సో కప్పులో ఉన్నటువంటి టీ అలాంటివి తీసుకుంటే వేడి టీ కానీ దాంట్లో వేస్తే కూడా ఈవెన్ లీచ్ అవుతుంది అనమాట. అది లీచ్ అయ్యి మన హ్యూమన్ సిస్టంలోకి ఎఫెక్ట్ అవుతాయి. మైక్రో పార్టికల్స్ ఉంటాయి కదా, మైక్రో పార్టికల్స్ ద్వారా అది పెనిట్రేట్ అయ్యి మన బాడీలో మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది మేడం. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా వాటర్ అది తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఇట్లాగా చక్కగా స్టీల్ కంటైనర్ కానీ, లేకపోతే ఇట్లా వెండి, ఇట్లా ఏదైనా సరే, ఎందుకంటే మనం ఇంటర్నల్గా వాటరు ఫాస్ట్గా ఏంటంటే అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్ పార్టికల్స్ వాటర్లో. సో వాటర్లో ఏదైనా మనము అంటే ఏమంటారు, వాటర్ బాటిల్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం వల్ల కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ అన్నది దాని తాలూకా నెగిటివ్ అంతా కూడా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సర్ని కాజ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ బాడీలో పెనిట్రేట్ అయ్యి ఎఫెక్ట్ అవుతుంది. అట్లనే అదర్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే మెయిన్గా ఎండోమెట్రియోసిస్. సో లేడీస్లో పర్టికులర్గా ఏంటంటే పీసీఓడి, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం కూడా ఇక్కడ మనకి ఎక్కువగా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ది ఫీటస్ పిల్లలు, మెయిన్గా పాలు తాగే పిల్లలకు కూడా మనము
ఏదైతే ప్లాస్టిక్ బాటిల్తో ఫీడ్ చేస్తాం కదా, దానివల్ల కూడా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ కూడా మెయిన్ ఏంటంటే అక్కడ బ్రెయిన్ ఫంక్షనింగ్, వాటికి మెమరీ తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి. ఎందుకంటే ఓవరాల్గా నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అందుకనే పిల్లలకి మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఫీడింగ్ బాటిల్స్ కూడా స్టీల్ బాటిల్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం స్టీల్ బాటిల్స్ని ప్రిఫర్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఈవెన్ ఏంటంటే పిల్లలకు కూడా మ్యాక్సిమం రాగి బాటిల్స్ కూడా వస్తున్నాయి, స్టీల్ బాటిల్స్ కూడా వస్తున్నాయి, వాటర్ బాటిల్స్. సో ఇలాగే ఈవెన్ ఇంట్లో తాగినప్పుడు కూడా మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ టు యూజ్ దట్ ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకుండా స్టీల్ బాటిల్స్ వాడండి. కాపర్ బాటిల్స్ వస్తున్నాయి, కాపర్ బాటిల్స్ వాడండి. అలాగే ఇట్లానే ఏమంటారంటే ఈవెన్ ఏంటంటే బాడీలో చక్కగా సిల్వర్, మనకి ఇలాంటి సిల్వర్ బాటిల్స్ కూడా వాడండి, చాలా బాగా పనిచేస్తాయి. ఈ మెయిన్గా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషను ఇవన్నీ కూడా, అలాగే మెయిన్గా మెమరీని ఎఫెక్ట్ చేస్తుంది, ఫోకసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది, వ్యాగస్ నర్వ్ అంటారు అనమాట, సో లాంగెస్ట్ దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే నర్వస్ సిస్టమ్ని మనము మెయిన్గా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఏదైతే మనము ఈ ప్లాస్టిక్లో ఆ లీచ్ అవుతుంది కదా కాంపౌండ్ ఏదైతే ఉందో, అది మెయిన్గా మనకి స్టమక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. స్టమక్లో అందుకనే అంటే ఇక్కడ ఏమంటారంటే కోలోన్ క్యాన్సర్ అంటారు అన్నమాట. సో అవి కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, అల్సర్, పెప్టిక్ అల్సర్ అంటారు, సో అవి కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ అన్నవి ఈ ప్లాస్టిక్ లీచ్ అవ్వడం వల్ల. సో చాలా మటుకు మనము మెయిన్గా ఈ తినేటప్పుడు కూడా చాలా మటుకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయట ఫుడ్ తీసుకునేటప్పుడు, బయట ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లానే పార్సల్స్ తెచ్చుకుంటారు కదా, అప్పుడు మనం కొన్ని కాన్షియస్గా ఉండాలి. సో ఇది మెయిన్గా ఏంటంటే ఏదైతే మనము అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్స్ లాంటివి కానీ ఏమైనా తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బయట మ్యాక్సిమం హోటల్ స్టార్ట్లో మనం పార్సల్ అడిగినప్పుడు ఏమొస్తుంది, ఈ బాగా వేడి పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ లాంటివి కానీ, చట్నీలు లాంటివి కానీ, తర్వాత ఏమంటారంటే పప్పు అలాంటివి ఉంటాయి కదా, వేడి పదార్థాలు అవి ఏం చేస్తారంటే డైరెక్ట్గా అంటే కవర్స్లో, సో ప్లాస్టిక్ కవర్స్లో వేసేసి మనకి పార్సల్ చేసి ఇస్తారు. ఇదేంటంటే డైరెక్ట్గా ఏమవుతుందంటే ఆ ఫుడ్ పార్టికల్స్లో లీచ్ అయ్యే ఫుడ్ పార్టికల్స్లో అబ్జర్వ్ అయిపోతుంది. సో అది మనం ఇంటర్నల్గా తీసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఈ అల్సర్, స్టమక్ సంబంధించిన ఇష్యూస్, స్టమక్ క్యాన్సర్స్ లాంటివి వస్తాయి. అట్లానే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంది అది డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే జీన్ ఎక్స్ప్రెషన్, ఈవెన్ ఏంటంటే కొన్ని రిపోర్ట్స్లో క్లియర్గా, కొన్ని రీసెర్చ్ స్టడీస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే జీన్ వేరియంట్స్ అనేది, జీన్ వేరియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, జీన్ అంటే జెనెటిక్ మోడిఫికేషన్స్ ఏమైతే ఉంటాయో, డిఎన్ఏ మోడిఫికేషన్ ఏదైతే ఉందో మెయిన్గా అక్కడ మనకి జీను అప్, అంటే ఇక్కడ జీను ఆఫ్ ఆన్ అంటారు అనమాట, స్విచ్లా అవి ఎఫెక్ట్ అవుతుంది. జీన్ వేరియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, జెనెటిక్ మ్యుటేషన్ అనేది జరుగుతుందంట. సో వీటి వల్ల చాలా మట్టుకు ఎదిగేటువంటి పిల్లల్లో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఎదిగేటువంటి పిల్లల్లో ఏంటంటే వాళ్ళ గ్రోత్ హ్యాంపర్ చేస్తుంది, డెవలప్మెంట్, మెటబాలిక్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరగదు, హైట్ అంటే ఇక్కడ ఏమంటారంటే పర్టికులర్గా డెవలప్మెంటల్ స్టేజెస్లో వాళ్ళ బాడీలో చాలా రకాలుగా డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్ అనేది ఉంటుందంట. సో మెయిన్గా మనం ఏంటంటే గుర్తించాల్సింది ఏంటంటే మ్యాక్సిమము బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఏదైనా పార్సల్స్ అవి తెచ్చుకునేటప్పుడు ఒక కంటైనర్ లాంటివి తీసుకెళ్ళండి, ఒక డబ్బాలు లాంటి వాటిలోనే మీరు వేయించుకోండి. డైరెక్ట్గా వాళ్ళు కుక్ చేస్తారు కదా, అవసరమైనప్పుడు వాటిలో డైరెక్ట్గా వేయించుకోండి, కానీ బట్ ఆ పార్సల్స్ లాగా ఆ కవర్లో అట్లా తెచ్చుకోవద్దు. అట్లానే నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే ఇంట్లో కూడా తినేటువంటి ఆహారం అది కూడా కంపల్సరీగా కుక్ చేసిన తర్వాత, అంటే హాట్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా ప్లాస్టిక్ వాటిల్లో వేయొద్దు.
ఈవెన్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మ్యాక్సిమం ఏంటంటే స్టీల్ లాంటివి యూజ్ చేయండి. ఇప్పుడు వాటర్ బాటిల్స్ అవి కూడా స్టీల్ లాంటివి యూజ్ చేయండి. ఇదేంటంటే ఇలాగా స్టీల్ గ్లాసులో ఇవ్వడము, వాటర్ అది తాగేటప్పుడు కూడా. అట్లాంటి ఫ్రిడ్జ్లో కూడా బాటిల్స్ అన్నవి కంపల్సరీగా స్టీల్ బాటిల్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ కాపర్ బాటిల్స్ కూడా వచ్చేసినాయి, కాపర్ లాంటివి యూజ్ చేయండి. తర్వాత ఈవెన్ పిల్లలకు కూడా బయటికి వెళ్ళి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా స్టీల్ బాక్సెస్లో పెట్టండి. లంచ్ కానీ లంచ్ కానీ ఈవెన్ టిఫిన్స్ కానీ ఏమైనా కూడా స్టీల్ బాక్సెస్లో యూజ్ చేయండి, స్టీల్ బాక్సెస్లో పెట్టండి. నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా మనకి కాపర్ కూడా వస్తుంది, కాపర్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయండి. ఏవైనా కూడా ఈవెన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా మనము ప్రివెంట్ చేయడానికి ప్లే చేస్తున్నాం. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనము ఈవెన్ మార్కెట్ స్టార్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి క్లాత్ కవర్స్ యూజ్ చేయండి. సో మ్యాక్సిమం ట్రై టు యూజ్ దీస్ క్లాత్స్, ఇవి యూజ్ చేయండి. అట్లానే ఏంటంటే క్యారీ చేయండి, మ్యాక్సిమం ఏంటంటే క్యారీ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఏదైనా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవి తెచ్చుకున్నా కూడా వీటిలోనే తెచ్చుకోండి. ఓకే, సో వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా పసుపు అది వేసేసి చక్కగా వాష్ చేసేసేయండి ఏదైనా వెజిటబుల్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమైనా కవర్లో పెట్టి ఉండొచ్చు కదా, అందుకే ఇంటికి రాగానే ఏంటంటే చక్కగా బాగా వాష్ చేసేసి చాలా శుభ్రంగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చాలా మట్టుకు అది లీచ్ అవ్వకుండా మనకి లోపల మన బాడీలో పెనిట్రేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా మనకి కొన్ని స్టడీస్లో కూడా క్లియర్గా చూపించారు. మనకి జీన్స్ ఏవైతే ఉంటాయో జీన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంట. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ ఎఫెక్ట్ని మనము ఈజీగా ఏమవుతుందంటే మనం ఏదైతే తీసుకుంటాం ఆహారం ద్వారా పెనిట్రేట్ అవుతుంది. మనకి సెల్లో కూడా పర్టికులర్గా ఈ ఏమంటారంటే ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్కి ఎఫెక్ట్ అవుతుందంట. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మెయిల్ ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనం కనుక పాటిస్తే ఆటోమేటిక్గా మనము ఈజీగా ఈ కొన్ని డిసీజెస్ నుంచి బయటపడచ్చు అన్నమాట. సో అలాగే తినేటప్పుడు కూడా కంపల్సరీగా అంటే ఈవెన్ కుక్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమము ప్లాస్టిక్ అనేది వాడద్దు. అంటే ఫ్రై చేసేటప్పుడు అప్పుడు కూడా కొన్నిసార్లు తెలియకుండా మనం వాడతాం కదా, అలాగా వాడకుండా యూజ్ చేయండి. మ్యాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. దానివల్ల మనము ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా మనము ఈ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.